చిత్తూరు జిల్లా తాడికొండ మండలం ముక్కాముల గ్రామంలో కార్తికేయ సీడ్స్ వాడది గణేష్ అనే వెరైటీ. రైతు లావు రకాల్లో చిక్కటి కాపుతోటి తక్కువ పెట్టుబడితోటి అతను వ్యవసాయ విధానం చాలా తక్కువగా ఉంటుంది పెట్టుబడి. అటువంటి ఆయన చేలో కూడా మంచి కాపుతోటి అది అత్యధిక దిగుబడి ఇస్తున్నటువంటి రకం ఇది. ఇప్పుడు రైతుతో మాట్లాడి విషయం తెలుసుకుందాం. నమస్తే అండి గోపి గారు, నా పేరు గోవర్ధన్ రెడ్డి, మాది కింగ్ ఆఫ్ ఫార్మర్ తెలుగు ఛానల్. మీది ఇది కార్తికేయ సీడ్స్ గణేష్. ఈ వెరైటీని పోయిన సంవత్సరం మీరు ఎక్కడ చూశారు? పోయిన సంవత్సరం నేను చూడలే. కంపెనీ వాళ్ళు చెప్తేనే వాళ్ళ నమ్మకం మీద ఇది ఏ నెలలో నాటుకున్నారు? సెప్టెంబర్ 15వ తారీఖు. సెప్టెంబర్ 15వ తారీఖు నాటుకున్నారు. ఎక్కడ చూడకుండానే మీరు కంపెనీ వాళ్ళ నమ్మకంతోనే వేసుకున్నారు. కంపెనీలో మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా? మనకి వేరే సీడ్ తెలిసిన వాళ్ళు ఉన్నారు. అయితే మామూలుగా తీసుకుంటే ఒక ఎకరం. ఎందుకు అడుగుతున్నా అంటే ఇప్పుడు వచ్చిన చిన్న చిన్న కంపెనీలు కూడా చాలా రకాలు ఇస్తున్నారు. ఇచ్చిన తర్వాత ఏమైందంటే ఫెయిల్ అవుతున్నాం. మనం వచ్చేటప్పటికి ఎక్కువ లక్షల్లో పెట్టుబడి పెడుతున్నాం. పెట్టుబడి పెట్టిన తర్వాత వాళ్ళ నమ్మకం మీద వేసిన తర్వాత వాళ్ళు భరోసా ఎవరు కనపడరు. అందుకని కార్తికేయ కంపెనీ మీద నమ్మకం చేశారు. కార్తికేయ కంపెనీ మంచిదే. ఆల్రెడీ సూరజ్ 19 ఒకటి ఉంది, ప్రాబ్లమ్స్ బాగా కాసిన ఓన్లీ కంపెనీ మీద నమ్మకంతో మీరు వేసుకోవచ్చు. ఓకే, సెప్టెంబర్లో నాటుకున్నారు. యజమాని చర్యలు చేశారు అంటే బలం మందు కానీ, ఎరువులు కానీ, లేదా తెగుళ్ళు మందులు కానీ, ఓన్లీ డిఏపి, మనం వర్మీ కంపోస్ట్లు కానీ వేయలేదు. పత్తి చేను ఇది శుభ్రం చేసుకున్న తర్వాత వచ్చేసి ఎకరానికి 2 కట్టలు డిఏపి చెప్పుకున్నాను. దానిలో వచ్చేసేపటికి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేయలేదు. ఓన్లీ డిఏపి ఎకరానికి 2 కట్టలు కట్టి క్లోజ్ చేసుకుని దగ్గర ఎకరానికి 2 కట్టలు డిఏపి మీకంటే మొక్క నాడబోయే ముందు సిమ్మి గొర్రె తోలుకొని అచ్చు తోలుకొని అప్పుడు పెట్టారు. ఇది మొక్క 18 అంగనాలు సాలుకు మధ్య వచ్చేసి 30 అంగుళాలు. సెప్టెంబర్ 2 నాటుకున్న దగ్గర నుంచి ఎన్నిసార్లు బలం చిమ్మారు? 3 దఫాలుగా 4 దఫాలుగా 4 సార్లుగా చిమ్మారు. తర్వాత నీళ్లు పారించేటప్పుడు మళ్ళీ వేసుకున్నారు. మొత్తం కలిపి 13 కట్టలు, 14 కట్టల్లో తొలిగా దుక్కిలో 2, తర్వాత వచ్చేసి ఇప్పుడు దీంట్లో కొంత భాగం కోసారు కదా మీరు? కోయడం జరిగింది. కళ్ళంలో ఉన్న కాయలు కూడా చూసారు. 6 ఎకరం కోసారు. తాలు పర్సెంట్ కూడా చాలా తక్కువ ఉంది. వర్షాలు ఎక్కువ పడ్డాయి ఇక్కడ. వర్షాలు మాదిరిగా పడ్డాయి. కాయ దశలో మనకు డిసెంబర్ నెలలో పడ్డాయి కదా కాయలు. ఆ వర్షాలు లేవా? ఆ వర్షం తక్కువగానే పడింది. అప్పుడు వర్షం అయినప్పుడు ఏమైనా మందులు కొట్టారా? తాలుగాలు కాకుండా ప్రత్యేకంగా మామూలు తెగులు మందులు కొట్టుకుంటా వచ్చేసి అంటే దీనికి సపరేట్ గా హైయెస్ట్ మందులు ఏం కొట్టారు? మామూలు కొట్టారు. అంటే దీంట్లో తాలు శాతం కొంచెం తక్కువే అర్థమైపోతుంది. ఎందుకంటే అంత భారీ ఎత్తున మందులు కొట్టలేదు కాబట్టి. ఇప్పుడు మీరు చూస్తుంటే ఏంటంటే మామూలుగా నార్మల్ గా మందులు కొట్టే కనపడుతుంది. హైటెక్ గా ఏం కొట్టరు, కొట్టి బడి కొట్టరు. ఎక్కువ పొలం చేస్తున్నారు అంటే 7 రోజులకు ఒకసారి అట్లా. నాకు అసలు వీలు పడదు. ఇది కాక ఎంత చేస్తున్నారు మీరు పొలం? ఇంకో 15 ఎకరాలు. 15 ఎకరాలు పత్తి, 5 ఎకరాలు మిరప తోట. పత్తిలో ఇప్పుడు మీ ఉద్దేశంలో ఇతరం వేయచ్చా? కాపు పై కాపు కూడా బాగా చెక్కన కనబడుతుంది. వచ్చేసేపటికి కాపు అనేది చెక్కనండి. ఇప్పుడు రైతుకి ఏంటంటే మనకి కాపు చెక్కన వెరైటీ ఏంటంటే ఇవాళ నేను ముందు కొట్టాలి అంటే కొన్ని వెరైటీలు ఇవాళ ఆ టయానికి కొట్టకపోతే మన ముందు బొబ్బరు వచ్చే అవకాశం తెల్లదాం వాటిని తట్టుకోలేదు. దీనిలో ఉండదు ఏంటంటే ఇవాళ కరెక్ట్గా కొట్టాలి అని ఏదైనా రోజు అటు ఇటు మనం చదువుకున్నా కానీ విత్తనం తట్టుకోగలుగుతాం. ముద్దు వెరైటీగా పర్వాలేదు. కొంచెం మందులు ఉరికే పని లేదు. ఇవాళ కాకపోతే రేపు ఏదైనా మనకి ఏదైనా ఫంక్షన్ దగ్గర ఊరికి పోయే ప్రోగ్రాం ఉండవు. ముందు ఒకటి 2 రోజులు వేసుకున్నా కూడా ఇబ్బంది లేదు. కాపు కూడా ఏంటంటే ఎర్లీగా ముంగలాడిగా కాపు ఎర్లీ కాపు వచ్చింది కాబట్టి మీరు మొక్కని పెంచాలి ముందు. మెయిన్ పాయింట్ ఏంటంటే మొక్క ప్లాంటేషన్ దశలోనే పెంచుకుంటూ రావాలి. పెంచుకున్నప్పుడు కాపు వచ్చిన తర్వాత అంటే కాయలు పడిన తర్వాత అంత పెరగదు కాబట్టి ముందు ఎర్లీగా పెంచుకోవాలి. మొక్కను పెంచుకోవాలి. ఈ వెరైటీ ఏంటంటే వేరే చెప్పిన దాన్ని బట్టి మీరు ఈ సంవత్సరం కాబట్టి మీరు ఎక్కువ పెంచాలి. ఏంటంటే నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పుడు ఏంటంటే తలగోసేపాటికి కొంత హైట్ కూడా తగ్గిపోయింది. అదే నెట్లు అయినట్టు కొంచెం హైట్ వచ్చేది. కూలీ వాళ్ళ ఖర్చు తక్కువే. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కూలీ ఖర్చులు బాగా పెరిగిపోయినాయి కాబట్టి సగం మిరప తోటలో మానుకుందాం అనే కారణం కూడా అదే. లేబర్ కాస్ట్ ఎక్కువైపోయి కొంత ఐటమ్ అనుకోవాలనుకుంటున్నారు. ఇప్పుడు 5 అయితే ఎక్కువ అంటే ఎన్నటం ఎట్లా అండి? ఎన్నటం వచ్చేసేపటికి ఇప్పుడు మనం కోసింది జనవరి ఫస్ట్ వీక్ లో కోసాము. 1-2 తారీఖు 20 రోజులు పట్టింది. అంటే క్లైమేట్ అట్టుంది కాబట్టి, టెంపరేచర్ డౌన్ కాబట్టి, క్లైమేట్ తక్కువ కాబట్టి 20 రోజులు పట్టింది.
కొంచెం కాయ తోలు కూడా మందమే కాబట్టి నీకు తెగుళ్ళు తాలుగా కొంచెం తక్కువ తక్కువగానే ఉంది. కాపు చెక్కన ఒకటి మెయిన్ ఏంటంటే ఏదైనా ఇప్పుడు మనకి నల్లినైనా దోమనైనా కొంచెం తట్టుకునే శక్తి మనకి ఓపీ టైప్లో ఎదవరికి ఉండ సీడ్ టైప్లో కొంచెం తట్టుకుంటుంది అనమాట. అటు టైప్లో మొక్క కూడా మనకి చెక్కన అనిపించింది, కాపు చెక్కన అనిపించింది, ముంగలాడిగా వస్తుంది, బాగుంది అనిపించింది. ఓకే, ఇదండి పరిస్థితి. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూలీల ఖర్చులు ఎక్కువగా పెరగడం వల్ల సమస్యల వల్ల కానీ లేదా వర్షాభావాలకు కానీ అధిక వర్షాలకు కానీ తాలుగలయ్యే పరిస్థితుల్లో కానీ ఈ మొక్క తట్టుకొని నిలబడగలిగిందని బలం కట్టలు కూడా పెద్దగా అడగదండి. ఇది మందు పైన కొట్టే తెగుల మందు కానీ పురుగు మందు కానీ 2-3 రోజులు లేట్ అయినా కానీ ఇబ్బంది ఏమి ఉండదు. కాపు చక్కనగా వచ్చింది. పాత పూరి కొంచెం తొందరపడే కూడా తక్కువగా వేరే ఎలా ఉందా చేశారండి. దాంట్లో 1 ఎకరం గణేష్ 873 కార్తికేయ కంపెనీ చేశారు. మీ పక్కనే ఉన్నారు గోపీరాజు గారు, అడగండి ఒకసారి. గోపీరాజు గారు ఎంత వేశారు మీరు ఈ రకాన్ని? ఎకరం వేసామండి. ఎంత పెట్టారు? ఇది 30 మొక్క మధ్య వచ్చేసి 18 అంగనాలు, సాలు 30 అంగనాలు, మొక్క 18 అంగనాలు. నా రేడే దెబ్బ పోసావా? నేను చేలోనే దెబ్బ పోసుకుని ఈ రకాన్ని ఏంటంటే మొక్క దశలోనే కొంచెం పెంచుకోవాలి సార్. పెంచితే మొక్క ఏపుగా పెరగడానికి అవకాశం ఉంటుంది, పెరిగి ఇంకా ఎక్కువ దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. చూడండి, మీకు లోపల ఎంత కాయ పండినా కానీ ఎక్కడ కూడా కాయ మీద మచ్చ అనేది లేదు, కాయ మీద మచ్చ అనేది లేదు. చూడండి, పూతలో నల్ల తామర పురుగు సార్ గురువు గారు, పూతలో నల్ల తామర పురుగు ఉన్నా కానీ పిండి సెట్ అయిపోతుంది. అంటే నల్ల త్రిప్స్ ఉన్నా కానీ తట్టుకుంటుందని దీన్ని అర్థం చేసుకోవాలి. ఎక్కడైనా చూడండి, ఏ చెట్టు అయినా చూడండి. బలం కట్టలేదు 14 కట్టలేదు. తొలిగా డిఏపి తర్వాత మాట్లాడు. మాది పావులపాడు అండి. మేము ఫీల్డ్ చూడటానికి ముక్కామల గ్రామానికి వచ్చాము. మేము మామూలు ఆరుమూరు తీసాము. దీనికి తేడా ఏంటంటే మామూలు ఆరుమూరు ఏమో ఇట్ట చిక్కగా లేదు, కాపు పర్రకాపులాగా కొద్ది ఎత్తుబేరికి కాసిద్ది. ఇదేమో హైట్ తక్కువలోనే ఇట్ట మన రౌండ్గా బాగా చిక్కన కాపు వచ్చింది. వైరస్ తక్కువ, కొద్దిగా నల్లి తగులుతుంది. దీంట్లో కూడా వైరస్ అయితే లేదు. అది ఇప్పుడు నీకు నల్లికి తట్టుకున్నట్టు కనపడిందా లేకపోతే తట్టుకున్నట్టు కనపడిందా? నల్లికి తట్టుకుంటేనే కదా మరి ఇంత కాపు వచ్చిందండి. ఓవరాల్గా నల్లి వచ్చింది కాబట్టి నల్లి తగిలింది అంటే బెటర్. నల్లి వచ్చినా కూడా కాసింది కదా, మరి పచ్చికాయ తగులుతుందిగా. నల్లి వచ్చినా తట్టుకోబట్టే ఈ పచ్చికాయ ఎంత ఉంది, పైన పోత పిండి అవుతుంది. మనం గమనిస్తే ఇది ఆర్మూర్ మీద సైజ్ ఉంది కదా, ఆర్మూర్ మీద సైజ్ ఉందనా? ఛానల్ ఉంది ఉన్నదేమో. ఉంటారు. వర్షాలు పడ్డా కానీ ముర్రుగాయ మీద కూడా వర్షం రాదు, దీనికి తాలు రాదు. ముర్రుగాయ మీద వర్షం పడ్డా కానీ తాలు రాదు. కొద్దిగా కాయ కూడా మందం లేండి పేడు, అందువల్ల ఆగుతుంది. మీరు గమనించారు కదా, కాయ కోసేటప్పుడు మీకు పచ్చికాయ కూడా ఎక్కువగా రాలదు, దీంట్లో రాలతో తెగదు కూడా. దీంట్లో పెద్ద రాదు. పాత పూలు కూడా మాకు అనుకూలంగానే అనిపించింది. కోత అనేది కరెక్ట్ స్పీడ్గానే వస్తానే ఉంది, ఎక్కడ ఆగల. నల్లున్నా కానీ పిండి అయిపోతుంది అన్నమాట. ముద్రాకంగా ఉండిద్దండి. ఇటు చూడు, ఎక్కువ పట్టుకో, ఏమైంది? బాగానే వైట్